అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. భూములు కబ్జా చేశారు, ఆక్రమించారు అని చెప్పేసి చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. వాటి మీద కేసు కూడా నడుస్తూ ఉంది. ఈలోపు ఏం జరిగిందంటే ఆయనకి ప్రభుత్వం నుంచి ఒక షాక్ అయితే తగిలింది. ఆ షాక్ ఏంటి అంటే, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సతీమణి స్వర్ణలత గారి బినామీల పేరు మీద భూమిని, అది అక్రమ భూమి అని చెప్పేసి దాని రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయితే వారికి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. సో ఇలా ఎందుకు జరిగింది ఏంటి, మరి ఇది రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషనే కదా, ఎవరు వీళ్ళకి సహకరించారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఎవరు సహకరించారు, అధికారాన్ని ఎవరు దుర్వినియోగం చేశారు అని తెలుసుకుని కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్కి సహకరించారో ఆ పెద్దలను కూడా, ఆ అధికారులను కూడా తొలగించే విధంగా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ భూమి ఎక్కడిది ఏంటి అనేది ఒక చిన్న స్టోరీలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది అంటే, అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలో సర్వే నెంబరు 558లో 48.68 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో గయాలుగా నమోదైంది. అది ప్రభుత్వానిది. ఎంత, దాదాపు 50 ఎకరాలు అనుకుందాం. 48.68 అంటే ఇంకా 50 ఎకరాలు అనుకుందాం దాదాపుగా. ఈ భూమిని 1991 అంటే 1991లో 1 నుంచి 11 సర్వే నెంబర్ వరకు కూడా సబ్ డివిజన్ చేశారు. అందులో 158 సర్వే నెంబర్ ఉంది కదా, దాంట్లో 4.9 ఎకరాలు అంటే దాదాపు 5 ఎకరాలు. 5 ఎకరాలని భూమిని అసైన్ నెంబర్ చేసి సి గురుమూర్తి అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏదైతే 48 ఎకరాలు ఉంది కదా, సో దాంట్లోంచి కొంత 4.9 ఎకరాలు అంటే దాదాపు 5 ఎకరాలని సి గురుమూర్తి అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిని కేటాయిస్తే ఆయన 2020లో చనిపోయారంట. సో ఏమైంది, అతనికి భార్య, కొడుకు, 2 కూతులు కూడా ఉన్నారు. కొడుకేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఇతర రాష్ట్రంలో ఉన్నారు. ఇక్కడ లేరనమాట, ఇతర రాష్ట్రంలో ఆ కొడుకైతే పనిచేస్తున్నారు. దీంతో గురుమూర్తి సోదరుడు వెంకటరమణ, అతడి కొడుకు సాయి ప్రసాద్ ఆ భూమిని తప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డుల్లో గురుమూర్తి వారసుల పేరుకు బదులుగా తన పేరుని ఎక్కించుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఎవరైతే గురుమూర్తి ఉన్నారో ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట. ఈయన భూమి కదా, గురుమూర్తి గారి భూమి కదా ఇది. ఆయన పేరుకు బదులు చనిపోయారు కదా, కొడుకు కూడా ఇక్కడ లేడు. ఆయన తమ్ముడు కొడుకు ఏం చేశారు అంటే, జాయిగా నకిలీ పత్రాలు సృష్టించి వీళ్ళ పేర్లోకి లాగేసుకున్నారనమాట. ఉన్న 4.9 ఎకరాలని వీళ్ళ పేర్లోకి ఇది మాది అని చెప్పేసి, సొంత అన్న దగ్గరే, మళ్ళీ ఎక్కడో కూడా కాదు, సొంత అన్న దగ్గర నుంచి ఇది మాది అని చెప్పేసి నకిలీ పత్రాలు సృష్టించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాగేసుకున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. 1B రికార్డు కూడా తీసుకున్నాడంట. ఈ భూమికి 2024 జనవరి 3న ఫ్రీ హోల్డ్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పొందాడు. తర్వాత 2024 ఫిబ్రవరి 2న ఈ భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత ఏం చేశారంటే ఆవిడకి అమ్మేశారంట. ఈ భూమి ఏదైతే ఉందో, ఎవరో ఇప్పుడు 4.9 ఎవరు గురుమూర్తి గారు తమ్ముడు తీసుకున్నారు కదా, ఆ భూమిని ఏం చేశారు తెలివిగా, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భార్య స్వర్ణలతకు ఎవరైతే బినామీలు ఉన్నారు కదా వాళ్ళకి అమ్మేశారంట. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, పాపాల పెద్దిరెడ్డి అంటారు పెద్దిరెడ్డి గారిని చాలామంది అంటారు. ఎందుకు అంటే, తాను చేసిన తప్పుల్ని ఈరోజు కాకపోతే రేపైనా సరే పాపం రూపంలో ఎప్పటికప్పుడు వడ్డీతో సహా లాగేస్తూ ఉంటుంది. ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, చాలా భూముల్ని దోచేసుకున్నారు అని. కానీ ఇక్కడ వచ్చింది ఎంత, 4.9 అంటే 5 ఎకరాల గురించి ఎవరో అమ్మేస్తే కొనుక్కున్న దానికి వచ్చిన తెప్పలు ఇవి. ఈ విషయాన్ని అమ్మేశాడు కదా ఆవిడికి. సో ఎవరు వేశారంటే కోర్టులో, గురుమూర్తి కొడుకు కుమార్ ఉన్నారు కదా, ఎవరైతే వేరే రాష్ట్రంలో ఉన్నాడో ఆ గురుమూర్తి కొడుకు వచ్చి కోర్టులో ఇది నా భూమి నాకే దక్కాలని చెప్పేసి కోర్టులో కేసు వేశాడు. తన భూమిని అక్రమంగా కొన్నారని ప్రశ్నించిన గురుమూర్తి కొడుకు కుమార్ను పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి బెదిరించారు. వెళ్ళి అడిగాడంటే ఏమని, సార్ ఇది నా భూమి, వాళ్ళ భూమి కాదు, వాళ్ళ దగ్గర ఎలా కొనుక్కుంటారో, అది అక్రమ భూమి, మీరు కొనుక్కోవడానికి లేదు అని చెప్పేసి వెళ్ళి అడిగినందుకు ఎవరు అక్కడ కొట్టింది, మాధవరెడ్డి అంట. ముఖ్య అనుచరుడు అయినటువంటి మాధవరెడ్డి ఆ కుమార్ని, ఎవరైతే గురుమూర్తి గారు అబ్బాయి ఉన్నాడు కదా, అతను కొట్టడం జరిగి బెదిరించారనమాట. సో ఇలా కొట్టారు నన్ను, ఇలా జరిగింది, వాళ్ళు మోసం చేసి లాగేసుకున్నారు, నకిలీ పత్రాలు సృష్టించి ఇలా మోసం చేస్తారు, ఇది తప్పు అని చెప్తే నన్ను కుట్టారు అని చెప్పేసి ఫిర్యాదు చేశారట. ఎవరో ఈ కుమార్ ఫిర్యాదు వల్ల మదనపల్లి
దీనిపైన మదనపల్లి సబ్ కలెక్టర్ విచారణ జరిపి నివేదికలో ఇవ్వడంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ను కలెక్టర్ రద్దు చేసి ఈ భూమిపై ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలని జిల్లా రిజిస్ట్రార్కు శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్తుందన్నమాట. సో ఇది కథ ఏంటంటే, మొత్తానికి ఇలా నన్ను బెదిరించారని చెప్పారు కదా. సో సబ్ కలెక్టర్ ఏం చేశారు, ఇది జరిగిందంటే ఆ రిజిస్ట్రేషన్ని కొట్టివేశారనమాట. ఇది మీ భూమి కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఈ భూమి కొన్నది ఎవరి దగ్గర నుంచి కొనాలనుకుంటే గురుమూర్తి దగ్గర నుంచి కొనుక్కోవాలి. గురుమూర్తి చనిపోయారు కాబట్టి వాళ్ళ కొడుకు దగ్గర నుంచి కొనుక్కోవాలి. కానీ వీళ్ళదే కదా ఇది. మరి వాళ్ళ తమ్ముడు కొడుకు వీళ్ళు నకిలీ పత్రాలు చేయడం వల్ల మొత్తానికి ఇది ఇంత పెద్ద ఇష్యూ అయిందనమాట. ఇది పెద్ద మ్యాటర్ కాదు, ఏంటి పెద్ద భూమికి పెద్ద లెక్కన అంతకుముందు వాళ్ళు చేసిన దోపిడీతో పోల్చుకుంటే చిన్నదే. కానీ పాపం అనేది ఒకటి ఉంటుందండి, చిన్నవే మనకి పెద్దగా తగులుతూ ఉంటాయి. సో ఎన్నో చేశారు కాబట్టి వాటి పాపమే ఈ విధంగా చిన్న విషయం ద్వారా ఇది పెద్ద రచ్చ అయిందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో చూశారు కదండి, ఈరోజు మనల్ని ఎవరు ఏం పట్టించుకోవాలని చెప్పేసి పెద్ద లెక్కన అక్రమాలు చేస్తే ఏదో ఇంకో చాలా ట్రాజడీగా ఉంది, చాలా కామెడీగా ఉంది చెప్పాలంటే. సో ఈ విధంగా మన బొక్కలన్నీ కూడా బయటపడతా ఉంటాయి అన్నమాట. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.